హలో అండి. హలో. వెల్కమ్ టు సంధ్యాస్ గ్లో కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఇంతవరకు సేల్ షాంపూ తయారు చేసి సేల్ చేయడం పెట్టాను. ఈరోజు దాని మేకింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఎలా చేస్తానని. ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా, ఎలాంటి పారాబెన్స్, సల్ఫేట్స్ ఎలాంటివి యూజ్ చేయకుండా నార్మల్గా కెమికల్ ఫ్రీ షాంపూస్ ఎలా తయారు చేయాలో జస్ట్ మేకింగ్ వీడియోలో ఫాస్ట్గా చూపిస్తాను. ఫస్ట్ హ్యాండ్ గ్లౌజ్లు వేసుకొని మనం తయారు చేయాలనుకున్న పాత్రలు కానీ, స్పూన్స్ కానీ అన్నిటిని కూడా మంచిగా శానిటైజ్ చేసుకొని టిష్యూతో క్లీన్ చేసుకోవాలి. మొత్తం శానిటైజ్ చేసుకోవాలి. మనం చేసే ప్రతి ఒక్కటి కూడా హ్యాండ్ గ్లౌజ్ కూడా వేసుకోవాలి. అలా ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ మనము దీనికి మేకింగ్ చేయడానికి మన నార్మల్ మున్సిపల్ వాటర్ కానీ, ఆర్ఓ వాటర్ కానీ వాడకూడదండి. దానివల్ల ఏంటంటే కొంచెం మన షాంపూ మనం ఏమి కెమికల్స్ లాంటివి యూజ్ చేయడం లేదు కాబట్టి నురగ అనేది ఎక్కువగా రాదు. ఈ డిస్టిల్ వాటర్ వేయడం వల్ల దీంట్లో ఏం తీయరు, జస్ట్ ప్రాసెస్ చేస్తారు కాబట్టి దీనివల్ల ఏంటంటే మనం వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా అయ్యి నురగ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో ఒక్కొక్క ఐటమ్ వేస్తున్నాం. ఇది వట్టి వేర్లు పౌడర్ వేసుకోవట్లేదు, డైరెక్ట్గా వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కుంకుడుకాయ పౌడరు. నెక్స్ట్ శీకాకాయ పౌడర్ వేస్తున్నానండి. ఒక 1 by 1 వేసుకుంటాను ఇలా. ఆమ్లా పౌడరు, ఉసిరికాయ పౌడరు. నెక్స్ట్ వచ్చేసి హైబిస్కస్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్. లాస్ట్ టైము కొంచెమే లీవ్స్ పౌడర్ వేసాను, ఫ్లవర్ పౌడర్ కొంచెమే వేసాను, ఈసారి కొంచెం ఎక్కువ వేసాను. ఇప్పుడు మేతి అండ్ అలోవెరా పౌడరు. దానివల్ల ఏంటంటే కొంచెం కలర్ బాగుంటుంది. వట్టి వేరు, ఫ్లాక్స్ సీడ్ పౌడర్. దీనివల్ల ఏంటంటే ఈ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేయడం వల్ల కూడా మనకు నురగ అనేది మంచిగా వస్తుంది. ఇవన్నీ వేయాలి. లాస్ట్ టైం ఏం చేశానంటే హైబిస్కస్ ఫ్లవర్ పౌడర్ కొంచెం వేసాను. దానివల్ల ఏంటంటే కలర్ అనేది ట్రాన్స్పరెంట్ వచ్చింది. ఈసారి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. కలర్ కోసం ఏంటంటే అందరూ ట్రాన్స్పరెంట్గా కాకుండా అని అంటున్నారని కొంచెం దీనికి హైబిస్కస్ ఫ్లవర్ పౌడర్ అనేది ఎక్కువ తీసాను. అలాగే కండిషన్కి కూడా బాగా పనిచేస్తుంది హైబిస్కస్ ఫ్లవర్ లీవ్స్ పౌడర్. ఇలా అన్నీ వేసి దీన్ని బాగా సిమ్లో పెట్టి కొంచెం మరిగించుకోవడం కాదు కానీ మనం తీసుకున్నవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటర్లోకి దిగేంత వరకు ఉంచుకొని దీన్ని మళ్ళీ తీసి బాగా ఇలా ఒక 10 to 15 minutes ఎక్కువ ఏం మరిగించొద్దు. అలా ఎక్కువ మరిగిస్తే కూడా ఎవాపరేట్ అయిపోతాయి. లైట్గా ఒక 10 to 15 కొంచెం సేపటికి నురగ చూడండి ఎలా వస్తుందో. దీన్ని ఒక 3-4 సార్లు ఫిల్టర్ చేసుకోవాలండి. ఎందుకంటే సన్నది కూడా కిందికి మనకు షాంపూలో డిస్టర్బెన్స్ రాదు. ఒక 3-4 times బాగా మంచిగా ఫిల్టర్ చేసుకోవాలి. దీన్ని బాగా స్క్వీజ్ చేసుకోవాలి క్లాత్ కింద. ఇంకొకటి స్ట్రైనర్ తీసుకొని మొత్తం స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా 2-3 times స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఒక బాటిల్లోకి తీసుకొని మనకు దీంట్లో ఇదేంటంటే ప్రాసెస్డ్ అలోవెరా అండ్ ఫ్లాక్స్ సీడ్ జెల్. ఇది 1 cup తీసుకుంటున్నాను. ఇది మొత్తం ఇలా కలిపేస్తే మన హెర్బల్ షాంపూ తయారవుతుంది. ఈ హెర్బల్ షాంపూ వల్ల మనకి హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది, న్యూ హెయిర్ గ్రోత్ అవుతుంది. చాలా బాగుంటుందండి హెర్బల్ షాంపూ. ఇది మన ఫైనల్ హెర్బల్ షాంపూ. ఎటువంటి కెమికల్స్ కానీ కలర్స్ కానీ ఎలాంటి కెమికల్స్ కానీ ప్యూర్ హెర్బల్ షాంపూ. మీరు కావాలంటే దీన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ డీల్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.